Hi, welcome to Mind All Minds. So the topic is మెంటల్గా మనము వీక్ కావడము. సో ఒక్కొక్కసారి మనము మానసికంగా బాగా స్ట్రెయిన్ అయిపోతుంటాం అనమాట. అంటే బాగా ఆలోచించి ఒక విషయం గురించి బాగా స్ట్రెయిన్ అయిపోయి బాగా వీక్ అయిపోయి అసలు ఆ థాట్ రాగానే మనకు ఇంకా ఒక రకమైన ఒక భయం కావచ్చు, లేకుంటే కంప్లీట్ ఒక హెల్ప్లెస్ కండిషన్ అంటే మనము చాలా వీక్ అయిపోతాం ఆ థాట్ రాగానే. సో ఇక్కడ ఏమవుతుందంటే థాట్ వచ్చినప్పుడు ఆ థాట్ అట్లనే వస్తుంటే ఆ థాట్ వచ్చినప్పుడు మనం అదే థాట్ని పదే రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది ఒక సివియర్ ఇంటెన్సిఫైడ్ థాట్ లాగా అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము రన్నింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా చేస్తుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, కాళ్ళు అనేది నొప్పిలేస్తాయి. సో ఇక్కడ నేను అనేది అంటే సరే కాళ్ళు మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి స్ట్రాంగ్ అవుతాయి అది వేరే విషయం. సో నేను అనేది అంటే ఇక్కడ థాట్స్ అనేవి కూడా డిప్రెషన్లో వెళ్ళేంత మాత్రాన వీక్ అయిపోతారని కాదు, మళ్ళీ స్ట్రాంగ్ అనేది కూడా ఆ డిప్రెషన్ నుంచి వస్తేనే మళ్ళీ మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు. అది సెకండరీ, అది వేరే విషయం, అది ఉంది. బట్ మెయిన్గా డిప్రెషన్లో పోవడానికి అంటే ఇక్కడ కాళ్ళు నొప్పి పెట్టడానికి గల కారణం స్ట్రాంగ్ అయితే అనేది పక్కన పెడితే అసలు నొప్పి పెట్టడానికి కారణం ఏంటి అనేది అనుకుంటే, ఒక టైప్ ఆఫ్ థాట్ని మనం దాన్ని బాగా తీసుకొని ఒకటికి పసారి ఆలోచించి దాని ఇంటెన్సిటీని పెంచి దాన్ని మనం స్ట్రాంగ్ చేసి మనం మెంటల్గా వీక్ అయిపోవడం అనమాట. సో ఇక్కడ ఏంటంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకసారి దెబ్బ తగిలిన తర్వాత మనకు అక్కడ కొంచెం ఇట్లా పట్టుకున్నా కూడా నొప్పి లేస్తుంది. మెంటల్గా కూడా మనము ఏదైతే థాట్స్ తోటి మనం బాగా వీక్ చేసుకున్నామో అప్పుడు ఆ వీక్ అనేది ఏదైనా చిన్న థాట్ వచ్చినా కూడా మనకు బాగా స్ట్రెయిన్ అయిపోతుంటాం అన్నమాట. స్ట్రెయిన్ అయిపోయి ఆటోమేటిక్గా ఇంకా ఆ దెబ్బ ఎట్లయితే ఎక్కువ తగిలి ఇట్లా ఎక్కువ అయిపోతుందో అట్లా మెంటల్ కూడా మనము ఎక్కువైపోయి ఒక డిప్రెషన్లోకి పోతుంటాం. సో దట్స్ ద మెయిన్ కాజ్ అనేది నేను అనుకుంటా, వాట్ ఐ అబ్జర్వ్. సో అందుకనే మరి డిప్రెషన్లోకి పోకుండా ఏం చేయాలంటే, ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ థాట్స్ ఏవైతే మనల్ని బాగా వీక్ చేస్తున్నాయో అట్లాంటి థాట్స్ని మనము ఎక్కువ ప్రొలాంగ్గా ఆలోచించి ఇవన్నీ కాకుండా మధ్యలో వాటిని బ్రేక్ చేస్తూ ఓకే థాట్ వచ్చింది, మళ్ళీ వేరే థాట్ గురించి ఆలోచించి అట్లా చేస్తే అట్లా బ్రేక్ చేయడం వల్ల ఏమైందంటే మనం రన్నింగ్ చేస్తున్నప్పుడు ఒక బ్రేక్ ఇచ్చినట్టు అనమాట అది. అంతేగాని అదే థాట్ని ఆలోచిస్తుంటే అది మనకు ఖచ్చితంగా వీక్ చేసే అవకాశం ఉంటుంది. అది వీక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ మనం డిప్రెషన్లో కూడా పోయే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒకటి, ఇప్పుడు వీక్ చేస్తే ఏమవుతుంది, మరి మన డిప్రెషన్లో పోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఒకటి నిజంగా డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అంటే ఇప్పుడు ఒక్కోసారి డిప్రెషన్లో పోయినప్పుడు మనకు ఒక వర్క్ కానీ ప్రొడక్టివిటీ కానీ లేకుంటే మనం ఉన్న కండిషన్స్ మనకు ఎఫెక్ట్ కావచ్చు. ఇప్పుడు అందరు మంచిగా ఉండాలి అని ఒక దగ్గర ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లేకుంటే ఉన్నప్పుడు మనము దాన్ని డిప్రెషన్ అయిపోయి చేస్తే అది మనకు ఎఫెక్ట్ పడుతుంది. నిజానికి డిప్రెషన్ అది ఎందుకు వస్తుంది అంటే, మనం ఒకటే దాన్ని పదే ఆలోచిస్తున్నాము, పనికి రాకుండా అంటే పని లేకున్నా కూడా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. సో దట్ విల్ టేక్ యూ టు డిప్రెషన్. సో ఒకసారి డిప్రెషన్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనము బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయి ఇంకేమైనా థాట్స్ వచ్చినప్పుడు అర్రే ఇది కూడా అట్లాంటిదే కదా అని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే మనల్ని డిప్రెషన్లోకి తీసుకోపోదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మన ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి. అట్లా కాకుండా ప్రతిసారి ఇంకా అదే ఆలోచించుకుంటూ అంటే మెంటల్గా కొంతమంది ఏంటంటే, ఒకటి ఇప్పుడు ఫిజికల్గా కూడా కొంతమందికి దెబ్బలు తగిలే వాళ్ళకి తగులుతుంటే ఇంకోసారి దెబ్బలు తగులొద్దు అని జాగ్రత్త పడ్డ వాళ్ళకి లేదా ఎప్పుడు కింద పడడము అంటే అసలు ఏం చేస్తున్నారో ఆలోచించకుండా తగిలించుకుంటూ పోతున్న వాళ్ళు, దెబ్బలు తగిలించుకుంటూ పోతున్న వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా మెంటల్గా కూడా ఒకసారి మనం డిప్రెషన్లోకి 1-2 టైమ్స్ వెళ్ళి వచ్చినాక అరే ఈ థాట్స్ మనకు అప్పుడు ఇంత ఇంటెన్సిఫైడ్గా ఆలోచించడం కాబట్టి మనకు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినాం కదా, వై షుడ్ వి టేక్ ఏ ఛాన్స్ అగైన్ అండ్ డ్రాగ్ ఆల్ ద థింగ్స్ ఇంటూ అవర్ మైండ్ అని మనం అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా మనం డిప్రెషన్లోకి పోయే ఛాన్స్ అయితే దాదాపు ఉండదు, తగ్గించుకోవచ్చు. బట్ అట్లేం కాకుండా మళ్ళీ అసలు అది డిప్రెషన్ అది పోయిందే దాని మూలంగా, డిప్రెషన్ దాని ఒక సోర్స్ అనేది కూడా తెలుసుకోకుండా దాని అసలు ఎట్లా వచ్చింది ఏంది అనేది తెలుసుకోకుండా, అంటే దాని నేచర్ ఆఫ్ డిప్రెషన్ తెలుసుకోకుండా ఉన్న వాళ్ళకు
మళ్ళీ డిప్రెషన్ అని పోతుంటారు. వాళ్ళకి పక్క వాళ్ళు చెప్పినా కూడా అర్థం కాదు. అరే నువ్వు మళ్ళీ డిప్రెషన్లోకి పోతావు రా భయ్, నువ్వు అనవసరంగా ఎక్కువ థింక్ చేస్తున్నావు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. సో సరే అర్థం కాని వాళ్ళకు మనం ఏం చెప్పలేము. చెప్పాలంటే వాళ్ళకు ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్, వాళ్ళకు టైంతో స్పెండ్ చేయాలి, అంతా తలకానొప్పులని భరించి చేయాలి. సరే అది వేరియేషన్, అంటే అది మన వ్యక్తులు, మనకు టైం ఉంది మనం చేయాలంటే చేయొచ్చు. బట్ అట్లాంటి వ్యక్తులకు కొంచెము ఇట్స్ టైం టేకింగ్. అంతే కదా, ఇప్పుడు అందరూ ఉరకాలి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలంటే ఎవ్రీ వన్ కాంట్ రన్ ఈక్వల్లీ. సో ఇది కూడా అంతే అనమాట. సో నేను అనేది అంటే డిప్రెషన్ అనేది కాజ్ ఇది. ఒక థాట్ని మనం తీసుకొని బాగా మెంటల్గా వీక్ అయిపోయి దాన్ని థింక్ చేసి దాని ఇంటెన్సిటీని పెంచి అట్లా చేస్తుంటే అప్పుడు మళ్ళీ ఆ థాట్ వచ్చినప్పుడు మనకు బాగా వీక్ అయిపోయి డిప్రెషన్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి పోయి వచ్చిన తర్వాత దెన్ అగైన్ యూ కెన్ రికవర్. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఫిజికల్గానే మెంటల్గానే ఒక సిమిలారిటీ అనేది ఉంటుంది అనమాట. సో దెబ్బ తగిలిన తర్వాత కోలుకోవచ్చు, దెబ్బ తగలకుండా మళ్ళీ చూసుకోవచ్చు. అసలు దెబ్బ ఎందుకు తగులుతుంది అంటే ఏంది అనేది కూడా మనము సోర్స్ తెలుసుకొని అట్లాంటివి మనకు అంటే ఎదురు ఒక రాయి వచ్చినప్పుడు మనం ఎట్లా పక్క తప్పుకుంటామో అట్లనే మెంటల్గా కూడా మనకు ఆ థాట్స్ వచ్చినప్పుడు వాటి నుంచి మనము డీవియేట్ అయ్యే ఛాన్సెస్ మనము వెతుక్కోవచ్చు అనమాట. సో దట్స్ ద థింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.